గెలిచిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశామని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. మారుమూల ప్రాంతాలకు రహదారులు, ఆసుపత్రులను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా పీహెచ్సీలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించామంటున్న ఎమ్మెల్యే జగదీశ్వరితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకున్న గెలిచిన సంవత్సరన్నర కాలంలోనే ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చురుగ్గా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి తోయిక జగదీశ్వరి ఒక సామాన్య గిరిజన మహిళ. ఆవిడ ఇక్కడ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ రహదారులు అయితే గుమ్మలక్ష్మీపురం ఈ ఏజెన్సీ ప్రాంతం నుండి ఈ వైద్యానికి ఏమన్నా చాలా అందక చాలామంది గిరిజనులు ఎంతో బాధపడుతుంటే వాళ్ళ బాధలు చూడలేక ఆవిడ స్వయంగా ఆ తాలూకా ప్రాంతాలు పర్యటించి అక్కడ రోడ్డు సదుపాయం కల్పించి గిరిజనులకు అందుబాటులో ఎప్పుడూ ఉంటూ ఆవిడ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఇక్కడ ఉన్నారు. ఆవిడని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు. మీ ముందు ఉండేటువంటి ప్రధానమైన సమస్య ఏనుగుల సమస్య, అలాగే లాబేసు పూర్ణపాడు వంతెన. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. చాలా వరకు వర్క్ అయింది, కొంతవరకు వర్క్ మిగిలిపోయింది. గత 5 సంవత్సరాల కాలంలో అది నిర్లక్ష్యం వహించింది ఆ తాలూకా ఇది. దాని మీద మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు సార్? అంటే ఈరోజు కురుపాం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆదేశాలతో కేంద్రం నుండి నరేంద్ర మోదీ గారు సారథ్యంతో డోలీ మోతలు మాకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. హిల్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాం. అలాగనే మేము ఏదైతే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. పూర్ణపాడు లాబేసు వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన సంబంధించి సీఎం గారి దగ్గర ఫైల్ కూడా ఉంది. అంటే టెండర్ కూడా వేయడం జరిగింది. అది కూడా తప్పకుండా చేస్తాము. ఎందుకంటే మొన్న కూడా ఇంకా కొంతమంది అంటే కాంట్రాక్టర్స్ ఆ టెండర్కి కొంతమంది రాకపోయినా సరే సీఎం గారు బాగా ప్రెజర్ చేసి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు కూడా రావడానికైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పూర్ణపాడు లాబేసు వంతెన తప్పకుండా చేస్తాను. అలాగే ఏనుగులు మనకి ఏదైతే పార్వతీపురం దగ్గర ఉన్నటువంటి గుచ్చిమిలో ఏనుగులు తరలించడానికి అక్కడ ఒక ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ అన్నీ కూడా అంటే వాటికి సంబంధించి మౌలిక వసతులు అన్నీ కల్పించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడానికి కుంకి ఏనుగులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఏర్పాటు చేయకపోతే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇబ్బంది అవుతామని చెప్పేసి దానికి ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ జోన్ మొత్తం అవుతుంది. అక్కడ వాటికి సంబంధించి వాటర్ ఫెసిలిటీ, తర్వాత అలాగే వాటికి ఫుడ్కి, అలాగని అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏనుగులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ వాళ్ళు కూడా అది త్వరగానే పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలోనే మాకు అదంతా అయిన తర్వాత వచ్చి చెప్తాము, మీరే ఇనాగ్రేషన్ చేయండి అని కూడా కలెక్టర్ గారు, మన మినిస్టర్ గారు, గిరిజన శాఖ మినిస్టర్ గారు సంజయ్ రాణి గారికి, అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు డిఆర్సీ మీటింగ్లో మాట ఇచ్చారు, తప్పకుండా ఇది వెంటనే చేద్దాము అని చెప్పారు. తప్పకుండా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇచ్చారు. మన సీఎం గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఇవన్నీ కూడా చేస్తామని మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాము. ఏవి కూడా అభివృద్ధి అయితే నిజంగా ఎంత అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలే చెప్తారు. మరి ఈ రోడ్లే కాదు, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మాకు ఇచ్చినటువంటి సిహెచ్ఈలు కూడా అది కూడా త్వరలోనే నేను ఇనాగ్రేషన్ చేయడానికి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గిరిజనులకి పోడు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని మరి గిరిజనులకే ఇచ్చారు. మరి ఎవరైతే పండించుకున్నటువంటి గిరిజనులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టాలకి ROFR పట్టాలకు కూడా ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మన అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో చూస్తే ఈ వాళ్ళు ఇచ్చారు రైతు భరోసా వైసీపీ వాళ్ళు, అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే ఆ పట్టాలు ఉన్నాయో ఆ పట్టాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఇస్తున్నాం. అయితే ఫైనల్గా ఇక్కడ ఇప్పుడు మీరు వచ్చాక హాస్పిటల్స్ శంకుస్థాపన చేశారు, హాస్పిటల్స్ తాలూకా పడకలు అయితే విస్తీర్ణం చేశారు, విద్య వైద్యం రెండు మెరుగుపడ్డాయనేసి చాలామంది గిరిజనులు అయితే ఇది చేస్తున్నారు. దీని మీద ఇంకా భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? భవిష్యత్తులో అందరికీ మేము మాట ఇచ్చాం, తప్పకుండా వాటరు అన్ని గ్రామాల్లో ఇంటింటికి వాటర్ ఇవ్వడానికైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఊరు వాడ కూడా నీటి సమస్య ఉండకూడదు అని. దానికోసం కూడా మరి కేంద్రంతో మాట్లాడడం జరిగింది. అక్కడ నుండి వచ్చినటువంటి నిధులు మరి నిన్ననే మన సీఎం గారు వెళ్ళి అక్కడ నుండి మరి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారికి అక్కడ ఎలాగైనా మాకు వీటి కోసం ఇవ్వాలి డబ్బులు అని అడిగారు. అవన్నీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అవి కూడా వచ్చిన మరుక్షణం ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం. ఇంకా కొన్ని దగ్గరలు వచ్చాయి, ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా వస్తాయి. ఇవన్నీ కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వ వైపు తోయగి జగదీశ్వర్ గారు అయితే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అని చెప్పి ఇక్కడ గిరిజనులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుందుకు డోలీ సహాయంతో వచ్చేవారు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే రహదారులు అయితే నిర్మించారు. స్వయంగా డిప్యూటీ సీఎం అయితే బాగుజోల గ్రామంకి వెళ్ళి అక్కడ తాలూకా గిరిజనులతో మమేకమయ్యి వారి తాలూకా కష్టాలు తెలుసుకొని ఎలాగైనా సరే రోడ్డు సదుపాయం కల్పించాలని తక్షణం నిధులు మంజూరు చేసి అక్కడి నుంచి కూడా ఈ రోడ్ కనెక్టివిటీ ఈ పార్తీపురం ఏరియా హాస్పిటల్కి మిగిలిన చోట్లకి వెళ్లేందుకు సుఖంగా ఉండేందుకు రహదారులు అయితే కల్పించారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 న్యూస్, విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లా.